చిరంజీవి ఇంట్లో ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన వ్యక్తులు ఈరోజు సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏదైతే సినిమా రంగంలో, తెలుగు సినిమా రంగంలో గత కొంతకాలంగా ఫిలిం ఫెడరేషన్కి అలాగే ఫిలిం ఛాంబర్కు మధ్య జరుగుతున్న చర్చలు అయితే ఇప్పటివరకు ఒక కొలిక్కైతే రాలేదు. ఇప్పటివరకు ఆ చర్చలు అయితే అలానే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉంటారో కార్మికులకు సంబంధించిన వేతనాలకు సంబంధించి ఫిలిం ఫెడరేషన్ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఫిలిం ఛాంబర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఇలా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా సినిమా నిర్మాతలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని చెప్పేసి ఫిలిం ఛాంబర్ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇటు ఫిలిం ఫెడరేషన్ తోటి మాట్లాడే అవకాశం కోసం కొంత సమయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్కి మధ్య చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే 2-3 సార్లు సిట్టింగ్స్ కూడా జరిగాయి. కానీ ఇప్పటికైతే ఒక కొలికైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి గారితో సైతం దీనికి సంబంధించిన ఇష్యూపై మాట్లాడి ఒక కొలిక్కి వచ్చే క్రమంలోనే ఈరోజు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి మొత్తం 72 మంది అయితే ఆ నాయకులు అయితే ఆయన ఇంట్లో, అంటే చిరంజీవి గారికి సంబంధించిన జూబిలీస్లోని ఆయన ఇంట్లో, ఆయన నివాసంలో అయితే వారు మీటింగ్ అయ్యారు. మీటింగ్ అయిన తర్వాత ఫెడరేషన్కు ఉన్న ఇబ్బందులు, అలాగే ఫెడరేషన్ ఏదైతే కార్మికులు ఫెడరేషన్ ముందు ఉంచిన డిమాండ్ అయితే చిరంజీవి గారితో చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఆ చర్చల్లో కీలక అంశాలను చిరంజీవి సైతం పరిశీలించిన అంశాలను కూడా ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్తానని వారితో మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మరికొద్దిసేపట్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్తో సైతము మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఆయన సైతము ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన నాయకులతోటి మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం గత కొంతకాలంగా ఫిలిం కార్మికులు అయితే మొత్తం మీద సినిమా కార్మికులు అయితే షూటింగ్లకు సైతం మేము వెళ్ళము అని చెప్పేసి అటు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, లైట్ మ్యాన్లు కావచ్చు, తదితరులు అయితే చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్న ఆ అంశాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇలా చేయడం వల్ల పెద్ద నిర్మాతలకు పెద్దగా నష్టం వాటిల్లకపోయినా చిన్న నిర్మాతలకు మాత్రం పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు ఫిలిం సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న నిర్మాత ఒక సినిమా తీయాలనుకుంటే చిన్న సీన్, ఏదైనా ఒక సీను లేదంటే ఇంటీరియర్లో ఒక సీన్ను చిత్రీకరించే సమయంలో కూడా ఆ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన నియమాల ప్రకారము ఇంతమంది లైట్ మెన్లు కావాలి, ఇంతమంది మేకప్ ఆర్టిస్టులు కావాలన్నట్టు వారు ఒక నియమాలు పెడుతున్నారు. ఈ నియమాల వల్ల చిన్న సినిమాల పైన పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు నిర్మాతల మండలిలో ఏదైతే ఫిలిం ఛాంబర్లో చిన్న నిర్మాతలు అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద దీనిపైన ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి దీంట్లో పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా, అలాగే పెద్ద హీరోలకు చిన్న హీరోలకు సంబంధించి ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా? అలా వెసులుబాటు కల్పిస్తే నిర్మాతల పైన భారం పడకుండా సినిమాల వ్యవహారం అనేది సాఫీగా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా తెలుపుతా ఉన్నారు. మొత్తం మీద ఫిలిం ఫెడరేషన్ తోటి దాదాపు 1.5 వరకు చిరంజీవి గారు అయితే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఫిలిం ఫెడరేషన్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద చిరంజీవి గారితో మీటింగ్ అనంతరము ఇక ఫిలిం ఛాంబర్లో కూడా ఫిలిం ఛాంబర్ అధ్యక్షునికి అలాగే నిర్మాతలకు సంబంధించిన మీటింగ్ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ మీటింగ్లో కూడా కీలకమైన అంశాలపై అయితే వారు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద ఫిలిం ఫెడరేషన్ చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే సినిమా కార్మికుల డిమాండ్స్ను ఫిలిం ఫెడరేషన్ తీసుకొస్తా ఉన్నది. మరి వారు తీసుకొస్తున్న నిర్ణయాలు ఏంటి, ఆ నిర్ణయాల్లో ఎంతవరకు ఆ డిమాండ్స్లో ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయని చెప్పేసి ఫిలిం ఫెడరేషన్ కూడా వారి చర్చలపైన విశ్లేషించి మొత్తం మీద వారి చర్చలను అయితే తుది దశకు తీసుకొచ్చి ఇక ఒక కొలికి వచ్చిన తర్వాత వీరి వేతనాల్లో కానీ వీరికి వచ్చే జీతభత్యాల్లో కానీ అంటే రోజువారీ బెత్తాలు ఉంటాయన్నమాట. వారికి సంబంధించి మొత్తం మీద ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక వాళ్ళ రెమ్యునరేషన్ వారికి ఇచ్చే ఏదైతే ఆ పేమెంట్ ఉందో ఆ పేమెంట్ విషయంలో కూడా ఎంతవరకు వెసులుబాటు కల్పిస్తారు, ఎంతవరకు పెంచుతారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. చూడాలి మరి అంటే దగ్గర 3 వారాల నుంచి సినిమా షూటింగ్లు అయితే దాదాపు సినిమా షూటింగ్లు అయితే ఆగిపోయాయి. ఇక ఫిలిం ఫెడరేషన్ అలాగే ఫిలిం ఛాంబర్ ఇచ్చిన నిర్ణయం మేరకు అయితే అంటే లోకల్ నాన్ లోకల్ ఏ సినిమా అయినా తెలుగు సినిమాకు సంబంధించి నిర్మాతలైనా లేదంటే తెలుగు సినిమాకు సంబంధించిన నిర్మాణ ప్రొడక్షన్స్ అయినా అన్నీ కూడా ఆపేయాలి. అంటే ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్ళి తుది ఆదేశాలు వచ్చేంత వరకు సినిమా షూటింగ్లు జరపొద్దు అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఇప్పటివరకు సినిమాలు అయితే జరగడం లేదు. మొత్తం మీద ఈరోజు ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఫిలిం ఫెడరేషన్ ఇచ్చే ఆ డిమాండ్స్ను
ఎంతవరకు నెరవేరుస్తారు అనే దానిపైన కూడా నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఎప్పుడు షూటింగ్లు జరపవచ్చు, ఆ తర్వాత దాంట్లో వచ్చిన వారు తీసుకున్న డిమాండ్స్ ఏంటి, అంటే ఆ డిమాండ్స్ పట్ల వీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి కూడా వెలువరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి సినిమాలు ఎప్పుడు తిరిగి షూటింగ్ జరుపుకోబోతాయి అనేది ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది.